సంఘస్థలందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. సువార్త వైరుధ్యాస్త్రము 5వ భాగానికి స్వాగతం. ఇది పెనల్టిమేట్ ఎపిసోడ్ అండి. అంటే ఇది కాకుండా ఇంకొక ఎపిసోడ్ ఉండబోతుంది. సో, 6 ముగిస్తున్నాననమాట. కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. మనకి విశ్రాంతి దినం అవసరం లేదు. 6 దినాలతోటి ఎండ్ చేశాం సువార్త వైరుధ్యాస్త్రం మీద ఎపిసోడ్స్‌ని. సో, ఇక ఆలస్యం చేయకుండా సువార్త వైరుధ్యాస్త్రము 5వ భాగంలోకి ప్రవేశిద్దాం. సో, మీకు ఆల్రెడీ తెలుసు, అంతకుముందు 4 భాగాలు ఆల్రెడీ డిస్కస్ చేశామండి. ఎవరన్నా చూడకపోతే వాటిని కంపల్సరీగా చూడండి. ఈరోజు మనం చూడబోయేది 5వ భాగం అనమాట. సో, దీంట్లోకి వెళ్తే మనకి మొత్తం ఆ పీడిఎఫ్ కానీ లింక్ అంతా కూడా ఆల్రెడీ మీకు కింద ఇచ్చేశాను. సో, మీరు ఆ పీడిఎఫ్‌లో చూస్తే కనుక ఇది 1.1 వెర్షన్ అండి. ఫస్ట్ వెర్షన్‌లో చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేశాననమాట. ఇందుట్లో కూడా ఉండవని నేను గ్యారంటీ ఇవ్వను. అక్కడక్కడ పోయుండొచ్చు టైపోస్ కానీ ఇట్లా. సో, అది మన్నించండి. అయితే మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం అంతకుముందు. ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో 21 అంశాలు ఇచ్చానన్నమాట నేను డివైడ్ చేయడం. అందుట్లో ఫస్ట్ ఎపిసోడ్‌లో మొదటి 7 అంశాలు డీల్ చేశామన్నమాట. సో, మీరు ఫస్ట్ ఎపిసోడ్‌ది ఇక్కడ చూడొచ్చు. థంబ్‌నెయిల్ జస్ట్ చూపిస్తాను. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. దీని లింక్ కూడా బహుశా దీని లింక్ ఇస్తాను. ఇదంతా కలిపి ఒక ప్లేలిస్ట్ ఉందన్నమాట. మీరు నా ఛానల్లో ప్లేలిస్ట్‌లోకి వెళ్తే సువార్త వైరుధ్యాస్త్రం అని ఉంటుంది ప్లేలిస్ట్. అందుట్లో ఈ 5 ఎపిసోడ్లు అంటే ఇప్పటిదాకా 4 వచ్చినాయిగా, 4 తర్వాత రాబోయేవి కూడా ఉంటాయి అన్నమాట. మీరు దాంట్లో కంప్లీట్‌గా యాక్సెస్ చేయొచ్చు. ఇది పార్ట్ 1, తర్వాతది పార్ట్ 2 అనమాట. సో, ఈ పార్ట్ 2కి వచ్చేసరికి ముందు 7 సెక్షన్లకు పోను, తర్వాత 3 సెక్షన్స్‌ని డీల్ చేశానన్నమాట. సో, యెహోవా బాధ పెడతాడే కానీ బాధలు పడ్డనేది ఫస్ట్ సెక్షన్ ఎండింగ్. ఆ తర్వాత మీకు తెలియని దేవుళ్ళని పూజించమంటే రాళ్లతో చావగొట్టాలి. ఎవడన్నా మీ ముందు మహిమలు చేసినా నమ్మకూడదు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. సో, యేసు మహిమలు చేసినా కానీ మీరు నమ్మకూడదు అనమాట. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. లేకపోతే అయితే ఒకటి, మరి ఒకవేళ యెహోవానే పంపిస్తే యేసు కూడా తండ్రి పంపించాడని చెప్పాడు. పాత నిబంధనలో ప్రవక్తలు వీళ్ళందరినీ కూడా యెహోవానే పంపించాడు జనాల దగ్గరికి. మరి మీ దగ్గరకు వచ్చిన ప్రవక్త నిజమైన ప్రవక్తో కాదు ఎలా తెలుసుకోవాలి? అందుకని చెప్పి వెంటనే దాని తర్వాత దాని రెలవెంట్ సెక్షన్ని పెట్టానన్నమాట. ఒక ప్రవక్త అబద్ధ ప్రవక్త కాదో ఎలా తెలుసుకోవాలి అనడానికి ఈ సెక్షన్ పెట్టాను. ఇవన్నీ క్లిక్కబుల్ లింక్స్ అనమాట. మీరు వీటిని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. దీంతో పార్ట్ 2 అంటే మీ ఎపిసోడ్ నెంబర్ 2 అయిపోయిందనమాట. ఆ తర్వాత పార్ట్ 3 అని మొత్తం. సో, ఈ పార్ట్ 3 అనేది ఇంపార్టెంట్ సెక్షన్ కాబట్టి జస్ట్ ఒకే సెక్షన్ని ఈ ఎపిసోడ్ మొత్తం డిస్కస్ చేసామన్నమాట పార్ట్ 3లో. అది ఏమిటి అంటే, మెస్సియా లేకపోతే క్రీస్తు అనేవాడు నెరవేర్చవలసి ఉన్నా కానీ యేసు నెరవేర్చని ప్రవచనాలు. నెరవేరిస్తే అందుట్లో కాదు, మనకు నెరవేర్చకపోతే అక్కడ తేడా వస్తుందన్నమాట. ఆయన నెరవేర్చాడంటారు. ఆ నెరవేర్చిని నిజంగా జరిగినాయో లేదో మీరు ఈరోజు చెక్ చేయలేరు. కానీ నెరవేర్చని ప్రవచనాలు ఉన్నాయి కదా, అవి నిజంగా జరిగి ఉంటే మీరు ఈరోజు చెక్ చేయగలిగేటోళ్ళు అనమాట. సో, నేను ఏదన్నా చెప్తా అడ్డగోలుగా, మీరు అది ప్రూవ్ చేయలేరు. ప్రూవ్ చేయగలిగింది నేను ఇప్పుడు కాదు రేపు చేస్తానంట. మీరు దాన్ని క్వశ్చన్ చేయలేరు. నువ్వు చెప్పిన పని చేయలేదేంట్రా అని చెప్పేసి. యేసు కూడా అంతే. యేసు చెయ్యాల్సినవి చేశాడో లేదో మనం టెస్ట్ చేయలేని వాటిని చేశాడని చెప్తారు. చేశాడో లేదో మనం టెస్ట్ చేయగలిగిన వాటిని ఇప్పుడు అదే తర్వాత చేస్తాడు, అప్పుడు టెస్ట్ చేసుకో అని చెప్పేసి చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడతాడు. ఆయన వస్తాడు, మీరు చూస్తారు, అప్పుడు మీరు మోకరిల్లుతారు, అప్పుడు మీరు చేయగలిగేది ఏముండదు, మరణం కూడా మీ నుండి పారిపోతుంది అని చెప్పి కామన్ స్టేట్మెంట్లు ఇవన్నీ కొడతా ఉంటారు. కాకపోతే అయ్యగారు చేసిన దానికి రుజువు లేదు, రుజువు ఉన్నదేమో అయ్యగారు చేయలేదు. సో, సింపుల్ ఫ్యాక్ట్ అనమాట. మీకు అది చాలా ఒక 10 పేజీల్లో కేవలం ఈ ఒక్క సెక్షన్ని, ఇంపార్టెంట్ సెక్షన్ని డీల్ చేశాను. మీరు ఎపిసోడ్ చూసినా కానీ లేకపోతే పీడిఎఫ్ ఆ డాక్యుమెంట్ తీసి మీరు చదివినా కానీ మీకు ఓకేనమాట ఏదన్నా కూడా. సో, దాని తర్వాత 3 సెక్షన్స్నేమో లాస్ట్ ఎపిసోడ్లో అంటే 4వ ఎపిసోడ్లో చూపించాను 3 సెక్షన్స్. సో, ఇదిగోండి 4వ ఎపిసోడ్ ఇదనమాట. ఆ సెక్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఇది పోయినాక పరలోక రాజ్యము 2000 ఏళ్ల నుండి కూడా సమీపించే ఉన్నదా? అప్పుడే సమీపించిందన్నారు, అది ఇప్పటికి కూడా రాలేదు. నెక్స్ట్, మనుష్య కుమారుడు దేవుని రాజ్యముతో వచ్చుట చూచు వరకు వారిలో కొందరు మరణము రుచి చూడరు అని చెప్పి కొంతమంది గురించి చెప్పారు. మరి వారిలో ఇప్పుడు ఎంతమంది బ్రతికున్నారనేది క్వశ్చన్. అసలు ఆ సందర్భం ఏంటి అని చెప్పేసి. ఇంకా ఆ పరలోక రాజ్యం వచ్చేటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట.
ఓకే, కొన్ని సూచనలు చెప్తాడు. ఆకాశం ఎలా అవుతుంది, సూర్యుడు చీకటి పడిపోతాడు, చంద్రుడు వెలుగునివ్వడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఇవన్నీ జరిగినప్పుడు మనుష్య కుమారుడు రాజ్యంతో వచ్చున్నాడని మీకు అర్థమవుతుంది. జనాలు గుండెలు బాదుకుంటారు. అప్పుడు ఆయన అక్కడే సమీపముననే ద్వారము దగ్గరననే ఉన్నాడు. ఇవన్నీ మీరు చూస్తారు, చూసేంతవరకు ఈ తరం నశించదు అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పాడు. మరి ఆ మనుష్య కుమారుడు దేవుని రాజ్యంతో వచ్చుట చూచే వరకు వారిలో కొందరు మరణించరన్నారు కదా, ఎవరోళ్ళు? నెక్స్ట్ ఈ తరము గతించదన్నాడు కదా, ఆ తరమే కాదు, ఆ తరము పోయి ఎన్నో తరాలు గతించిపోయాయి. కానీ ఇంతవరకు యేసు చెప్పిన సూచనలు ఏవి కూడా కనబడలేదు. ఇది కూడా లాస్ట్ ఎపిసోడ్లో డీల్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు 7, ఆ తర్వాత 3, ఆ తర్వాత 1, ఆ తర్వాత ఇంకొక 3 అన్నమాట. సో టోటల్గా 14 సెక్షన్స్ డీల్ చేసాం. ఇంకా 7 మాత్రమే మిగిలిన్నాయి, ఈ చివరి 7 అనమాట. సో ఈరోజు మనం ఒక 3 చూద్దాం. 3 చూసేసి ఫైనల్ సెక్షన్లో మిగతా 4ని కంప్లీట్ చేసేద్దాం అనమాట. సో యేసులో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ కానీ ఇవి లాస్ట్ ఎపిసోడ్లో డీల్ చేయడం జరుగుతుంది, చివరి 4 సెక్షన్స్లో. ఆ తర్వాత సో అక్కడితో ఎండ్ అవుతుందండి. ఈరోజు మాత్రం ఈయన రాకడ గురించినవే విషయాలు చూడబోతున్నాం. సో ముందుగా ఈరోజు ఉండేది ఈ అంశాలండి. కనీసం పౌలైనా కానీ రెండవ రాకడ ఎంత ఆలస్యం అవుతుందని ఊహించాడా, లేదా పౌలు కూడా రెండవ రాకడ ఆ తరములోనే, అంటే పౌలు ఉన్నప్పుడే ఆ టైంలోనే వచ్చిద్దని అనుకున్నాడా? మీరు ఎక్కువ కాలం ఇంకా నెక్స్ట్ ఏసేమంటున్నాడు, మీరు ఎక్కువ కాలం స్వార్థ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను వెంటనే వచ్చేస్తున్నా అన్నాడు అనమాట. లిటరల్గా ఈ పదాలు వాడలేదు, ఈ మీనింగ్ వచ్చే పదాలు వాడాడు. మీకు అవి చూపిస్తాను. కానీ ఇంకా కూడా ఈ మనుష్య కుమారుడు ఎక్కడా కనిపించటమే లేదు. ఇదొకటి. నెక్స్ట్ మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట ఎవరో చూస్తారంట, వారు ఇంకా బ్రతికే ఉన్నారు. పైన ఒక సెక్షన్ చెప్పానండి. ఇక్కడ ఇంకోటి ఎందుకు పెట్టానంటే అక్కడ సూచనలు ఇస్తాడు, కానీ ఇక్కడ వేరే సందర్భం అనమాట. ఇది జరిగేది కంప్లీట్లీ డిఫరెంట్ సందర్భంలో. అది ఇక్కడ కూడా ఇదే చెప్తాడనమాట, వారు ఇంకా బ్రతికే ఉన్నారు. అసలు ఆ వారు ఎవరనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఈరోజు ఈ 3 సెక్షన్స్లో ఇది 15, 16, 17వ సెక్షన్ అనమాట. ముందుగా 15వ సెక్షన్ లోపలికి వెళ్తే, కనీసం పౌలైన రెండవ రాకడ ఎంత ఆలస్యం అవుతుందని ఊహించాడా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. పౌలు కూడా రెండవ రాకడ ఈ తరంలో, అంటే ఆయన ఉన్న టైంలో ఆ తరంలోనే వస్తుందని అనుకున్నాడు. దీనికి ఆధారం ఏమిటంటే ఆయన రాసిన పత్రికల్లోనే ఎవరికి రాస్తున్నారు, ఏ ఇంటెన్షన్ తోటి రాస్తున్నాడని చెప్పేసి మీరు గమనిస్తే అక్కడ మీకు నేనేదో లేనిది పుట్టించడం కాదు, అక్కడ మీరు ఆ వచనాలు చదువుతుంటే మీకే అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. అంటే ఏంటి? మొదటి దినము. సో ముందు వీళ్ళు సువార్త విషయమై పౌలు రకరకాల చోట్ల తిరుగుతూ అందరినీ మతం మారుస్తూ ఉన్నాడు కదా, అట్లా మొదటి దినం నుండి కూడా ఇదివరకు సువార్త విషయంలో, అంటే సువార్తని చెప్పే విషయంలో మీరు నాతో పాలివారంటే నాతో భాగస్థులై ఉండుట చూచి, మీరు అంటే ఎవరు? ఈ జనాలతో చెప్తున్నారంట, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు, ఎవడైతే ఈ సువార్త కానీ ఈ పనులు చేయడం ఇవన్నీ ఆరంభించాడో వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. జాగ్రత్త చూడండి, ఎప్పుడు దాకా ఎవరికన్నా కానీ టైం పీరియడ్, ఇప్పుడు నేనున్నానండి, నేను ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఈ ఉద్యోగం చేసేంత వరకు ఈ పనిని కొనసాగిస్తావని నేను అనుకుంటున్నా. లేకపోతే ఈ ఉద్యోగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ కంటిన్యూ, అంటే నెక్స్ట్ నీ ప్రమోషన్లో ఏ జాబ్ అయితే వచ్చిందో అక్కడ వరకు కంటిన్యూ చేస్తావు అనుకుంటున్నా. లేకపోతే నువ్వు ఉద్యోగం చేయడం మానేసేంత వరకు కంటిన్యూ చేస్తావని నేను అనుకుంటున్నా. అంతకు మించి చెప్పాలంటే నువ్వు మరణించేంత వరకు దీన్ని కంటిన్యూ చేస్తావని నేను అనుకుంటున్నానంటే నీ లైఫ్ లాంగ్ అనమాట. ఇక దానికి ఎప్పటికీ రెస్ట్ ఇవ్వవు అని అర్థం. అది అల్టిమేట్. ఎందుకంటే ఆ తర్వాత ఇంకోటి చేసేది ఉండదు, ఎవడు చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఒక కమిట్మెంట్ అనేది నువ్వు చచ్చేంత వరకు తీసుకుంటారు ఎవరన్నా, ప్రామిస్ అనేది. చచ్చిన తర్వాత ఇంకోటి చేసేది ఏముండదు కాబట్టి ప్రామిస్కి అర్థం ఉండదు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మీలో సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు, అంటే ఏంటి? లిమిట్ చేస్తున్నాడు అనమాట. మరణం వరకు అని చెప్పట్ల పౌలు, యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును అని రూఢిగా నమ్ముచున్నానంటున్నాడు. అంటే ఏంటి? వీళ్ళల్లో చచ్చే లోపు వీళ్ళల్లో యేసుక్రీస్తు దినం ముందే వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఈ సత్క్రియ సువార్త ప్రకటించడం, ఆయన వచ్చిన తర్వాత సువార్త ప్రకటించడం అర్థం ఉండదు మళ్ళీ. సో ఆయన వచ్చిన తర్వాత అవసరం లేదు కాబట్టి ఆయన వచ్చేంత వరకు మీరు ప్రకటించాలి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు. సువార్త కనుక ఇట్లా 2000 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది, ఆ తరములో రాదు అనుకుంటే పౌలు ఈ మాట చెప్పేటోడు కాదు.
సువార్త ఈ టైంలో రాదు, ఇంకా లేట్ అయిద్ది. మనం సువార్త రావడం అంటే ఇదంతా రెండవ రాకడ రావడం మనం ఇప్పుడు చూడము. మనం మరణించి లేపబడిన తర్వాత చూస్తాము. కానీ మీరు మీ మరణం వరకు ప్రకటించండి అని పౌలు చెప్తాడు. మీరు మీ మరణం వరకు ప్రకటిస్తారని రూఢిగా నమ్ముచున్నానని పౌలు అంటాడు. కానీ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దినం వరకు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదొకటి. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకోను అప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే ఆయన వచ్చేంత వరకు మీరు కంటిన్యూ చేస్తారు కాబట్టి, అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది పౌలు ఉద్దేశం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. అంటే వాళ్ళకి ఇదే మాట చెప్తున్నాడు సంఘానికి రాసేటప్పుడు, మీరు ఆ దినము వస్తుంది కదా, ఆ దినము వరకు కూడా మీరు కంటిన్యూ చెయ్యండి, చేస్తారనే నేను నమ్ముతున్నాను అంటున్నాడు. పౌలు పత్రికలు కానీ ఇవన్నీ చూస్తే మీకు ఇదే కొట్టొచ్చి కనిపించిద్దండి. ఇక్కడ పౌలు ఫిలిప్పీలకు మనలో ఈ సత్క్రియ అంటే సువార్త బోధన మొదలుపెట్టిన వారు ఆ పనిని ఇప్పుడే కాదు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని ఆనాటి ఫిలిప్పీలకు చెప్పాడనమాట. సహజంగా రెండో రాకడ త్వరలో రాదు అనుకుంటే పౌలు మీ మరణం వరకు కొనసాగించుడి అని అంటాడు. కానీ యేసుక్రీస్తు దినం అని అండగదా అన్నాడంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు దినం వారి మరణం కన్నా ముందే వస్తుందని పౌలు యొక్క నమ్మకం ఇది. సో నేను పౌలు నమ్మకం నెరవేరిందా లేదా అనే దాన్ని బట్టి చూడాలి. సో పౌలంతా విశ్వాసం మీద డ్రైవ్ చేస్తాడు. మరి పౌలు విశ్వాసమే నెరవేరలేదంటే ఇక్కడ ఇంకా విశ్వాసం ఎంత గట్టిదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. పౌలు ఇలా నమ్మాడు కాబట్టి అలా చెప్పాడు. కానీ రెండవ రాకడ 2000 ఏళ్ళైనా కానీ రాదని పౌలు కలలో కూడా ఊహించి ఉండడు. ఉంటే ఈ మాట చెప్పేవాడు కాదు. అంతేకాదు కింద కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తీసుకుంటే, సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. అంటే మీరు ఏ స్థితిలో పిలువబడ్డారంటే ఏంటి? సువార్తను నమ్మడమో మతం మారడమో చేశారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. కన్యక విషయమై అంటే కన్యకల గురించి చెప్తున్నాడు అనమాట, వర్జిన్స్ గురించి. కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞను నువ్వు పొందలేదు, కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నాకు వీళ్ళ గురించి ప్రత్యేకమైన ఆజ్ఞ అంటూ ఏది రాలేదు, కానీ నేను నమ్మాను కాబట్టి నమ్మకమైన వాడనై ఉండుటకు నేను ఆయన వలన కనికరం పొందిన వాడిని. ఇప్పుడు పాస్టర్లు కూడా ఇదే చెప్పుకుంటారండి, నేను ప్రభు అంటే ప్రేరణ పొందాను, ఆయన నుంచి కృపను పొందాను, నేను తొక్క పొందాను, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటారు. నేను పొందిన మహిమని కానీ లేకపోతే ఇట్లా ఆజ్ఞను బట్టి కానీ ఇట్లా అని చెప్పేసి ప్రేరణ పొందుకున్నానని చెప్తూ ఉంటారు అనమాట. పౌలు కూడా అదే చెప్తున్నాడు, కనికరం పొందిన వాడిని నా తాత్పర్యం చెప్పుచున్నాను ఈయన కనిపించింది. సో నమ్మకం నుంచి చెప్తున్నాడండి ఈయన. కాకపోతే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నేను వీళ్ళ గురించి ప్రత్యేకించి ఆజ్ఞ అనేది పొందలేదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఏమని? కానీ సో ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండటం మేలని తలంచుచున్నాను. అంటే ఏంటి? ఇప్పటి ఇబ్బందిని బట్టి. ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నారో పురుషులు, ఒకళ్ళే కాదు కదా, 10 ఏళ్ళోళ్ళు ఉంటారు, 25 ఏళ్ళోళ్ళు ఉంటారు, 30, 40, 70, 80 ఏళ్ల మంది 80 ఏళ్ల వయసులో కూడా ఉంటారు. ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలోనే ఉండటం మేలు. అంటే ముసలోళ్ళు అయిపోయారా? ఓకే. పెళ్ళయిందా? ఓకే. పెళ్లి కాలేదా? ఓకే. ఎవరు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలోనే ఉండడం మేలు అని పౌలు తలంచున్నాడు. ఎందుకు? భార్యకు బద్ధుడై ఇంటివా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా ఉంటివా వివాహం కోరవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకొని పాపం లేదు. ఒకవేళ నీకు పెళ్లి కాలేదా, నువ్వు పెళ్లి చేసుకున్నా తప్పు కాదు. ఓకే. కానీ నేనేమని రికమెండ్ చేస్తున్నాడు? చేసుకోవద్దు, ఎలా ఉన్నావో నువ్వు అలానే ఉండని అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపం లేదు, అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగకుండవలనని కోరుచున్నాను. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ దానివల్ల శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి అని పౌలు ఫీలింగ్. మరి శ్రమలు కలగకూడదని చెప్పేసి ఎవడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలా? పౌలు ఉద్దేశం ఎగ్జాక్ట్లీ అదే, ఉండిపోవాలి అని. మరి ఉండిపోతే తర్వాత ఎవరు మనుషులు పుట్టకపోతే అందరూ చేస్తారు కదా, మానవ జాతి అక్కడితోటే ఎండ్ అవుతుంది కదా అంటే ఎగ్జాక్ట్లీ ఎండ్ అవుతుంది. కానీ పౌలు ఎండ్ అవుతుందని అనుకోలే. ఎందుకంటే ఎండ్ అయ్యే లోపే యేసు వచ్చేస్తాడు. సో ఆయన వచ్చేస్తాడు కాబట్టి మీరు పెళ్లి చేసుకోకపోయినా 10-25 ఏళ్ళు ఇంకంతకన్నా ఉండే అవసరం ఉండదు. ఎందుకంటే
యేసు వచ్చేస్తాడు. ఇప్పటికిప్పుడు మీరు సువార్తలోకి వచ్చినాక లేనిపోని దరిద్రం పెట్టుకోవడం ఎందుకు, లేనిపోని బాధలు పడ్డం ఎందుకు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఎందుకు చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును ఉండాలి. ఎందుకు అంటే ఇదిగోండి, మీరిప్పుడు ఏడుస్తున్నారు, బాధల్లో ఉండి బాధ ఎక్కువ కాలం ఉండదు కాబట్టి మీరు ఏడవనట్టు ఉండండి. సంతోషపడుతున్నారా మీరు, ఈ సంతోషం కూడా ఎక్కువ కాలం ఉండదు కాబట్టి సంతోషపడొద్దు. కొనువారు, మీరు ఒక పొలం కానీ ఏదన్నా కొన్నారా, కొన్నాళ్ళు ఆగితే మీకు ఆ భూమి ఉండి అంటే పొలం కానీ దేది మొత్తం మారిపోతుంది కాబట్టి రెండో రాకడతోటి అది మీది కాదన్నట్టు ఉండండి. ఎందుకంటే ఇది నిలవదు, మీరు చచ్చేంత వరకు ఇవన్నీ ఉండవు. సో అందుకని మీరు ఇది ఉన్నా కానీ లేనట్టే ఉండండి అని. ఎందుకంటే పైన చెప్పినట్టు కాలము సంకుచితమై ఉన్నది. ఇక అంతేకాదు, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండాలి. ఎందుకనగా ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, అంటే అయిపోవస్తున్నది. ఇది యేసు చనిపోయి లేచిన తర్వాత ఒక 20 ఏళ్ల తర్వాత రాసిన పత్రికలు, 20-30 ఏళ్ళు. అప్పుడు చెప్తున్నాడు పౌలు ఈ లోకపు నటన గతించుచున్నది అని. 2000 ఏళ్ళకు కూడా గతించకపోతే ఈ లోకపు నటన గతించుతున్నది అని చెప్పాల్సిన ఎందుకు, అవసరం ఏముంది, లేదనమాట. సో పౌలు ఉద్దేశం ఏంది, ఆ టైంలో ఈ లోకపు నటన గతిస్తున్నది, అంతేకాకుండా కాలము సంకుచితం అంటే వెరీ షార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ద టైమ్ ఈజ్ షార్ట్ అని చెప్పేసి, ఓకే, ఇట్ రిమైనెత్ అని చెప్పేసి, అంటే ఇక దాగా చాలా తక్కువే మిగిలింది. అది కనుక మీరు ఉన్నదే ఉన్నట్టుగానే ఉండండి. పిల్లోడు అప్పుడే పుట్టాడా, వాడిని కళ్ళొచ్చుదు, వాడిని ఉన్నట్టుగానే వదిలేయండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఈ వచనాలన్నీ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది పౌలు జనాలకు మీరు ఏ స్థితిలో పిలువబడినో, అంటే మీరు సంఘంలో చేరారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని చెప్పేసి, తానున్న స్థితిలోనే ఉండటం మేలు అని చెప్పేసి తలంచుచున్నాను అని అంటున్నాడు. ఎందుకంటే కొరింథీయులకు ఆ పత్రిక రాసినప్పుడు రెండవ రాకడ ఎంతో దూరం లేదు అని పౌలు అనుకున్నాడు. అందుకనే ఉన్నవారు ఉన్నట్టే ఉండండి. ఇప్పటికే పెళ్లి చేసుకోలేదా, ఇకపై చేసుకోకు. ఎందుకంటే కాలము సంకుచితమై ఉన్నది, అంటే పరలోక రాజ్యం త్వరలోనే రానున్నది కనుక ఇప్పుడు అనవసరంగా లేనిపోని శరీర సంబంధమైన శ్రమలు కలిగించుకోవడం ఎందుకో, అదేదో కొన్నాళ్ళు ఓపిక పడితే ఈ లోకపు నటన గతించుచున్నది కనుక వెంటనే మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చేస్తాడు అని పౌల అభిప్రాయం. కానీ రెండవ రాకడ, ఇది ఆనాడు పౌలు రాసిన రెండవ రాకడ ఇంకా రాలేదు ఈ రోజుకి కూడా. ఇంతేకాదండి, ఈ చాప్టర్లో ఎంత దూరం వెళ్తాడంటే తండ్రి కూతుర్ని కూడా పెళ్లి చేసుకోవచ్చు అంతలే ఆపుకోలేకపోతే అనే లెక్కలో చెప్తాడు. 30లో ఉంటుందన్నమాట ఆ వచనం. అది వేరే సందర్భం, ఇంకోసారి చూసుకుందాం. కథ అది ఈ అధ్యాయంలోనే ఉంటుంది. మీకు ఎక్స్ట్రాగా ఇంకొకటి కూడా ఇచ్చాను. 1 కొరింథీయులకు 11:26. మీరు ఏది కొరింథీయులకు చెప్తున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చేంత, మీరు మరణించేంత వరకు కాదు, ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు అని చెప్పేసి ఆ కొరింథీయులు ఎవరు, ఆ రొట్టెని తినే వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఆ రొట్టెని తినేటప్పుడు ఈ పాత్రలోని తగ్గేటప్పుడు. కాకపోతే దీనంతా ఏం చేస్తారంటే వీళ్ళు, ఇది కొరింథీయులకు కాదండి, సర్వమానవ సంఘాలకు చెప్తున్నాడని చెప్పి. సంఘాలకు కాదండి, సర్వ సంఘాలకని లేఖ రాయాల, ఆయన కొరింథీయులకు రాశాడు. మీరు అని చెప్పేసి అక్కడ క్లియర్గా చెప్పారనమాట, ప్రభువు వచ్చే వరకు అని చెప్పేసి. అది అందుకే మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, ఇదేది చేసుకోవద్దండి. ఒకవేళ ప్రభువు వచ్చేటప్పటికి ఇంకో 100-200 ఏళ్ళు గడుస్తాయి, ఈ తరం వాళ్ళు మిగలరు అనుకుంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దని కూడా చెప్పడు కదా. చేసుకోకపోతే అసలు మీనింగ్ ఉండదు అందుట్లో. పెళ్ళిళ్ళు చేసుకోకపోతే పిల్లలు పుట్టకపోతే తర్వాత తరం అనేది రాదు. సో యేసు రాకడ 200 ఏళ్ళు ఆగదనమాట. అందుకని వచ్చేస్తుంది త్వరగా, మీరు పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా డిఫరెన్స్ లేదు, కానీ మీరు అంతకు తట్టుకోలేకపోతే చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ ఆ ఉద్దేశంతో. ఇదే కాదండి, తర్వాత యాకోబు పత్రికల్లో కానీ లేకపోతే రోమా పత్రికలో కానీ, రోమా పత్రికలో ఇంత డైరెక్ట్గా ఉండదు కానీ యాకోబులో, అది పౌలు రాసిన పత్రిక కాదు కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. సో ఇట్లా వేరే పత్రికల్లో కూడా ఇలాంటి మీనింగ్ వచ్చే వచనాలు ఉన్నాయి. ఇది పౌలు ఉద్దేశం, మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. పౌలు కూడా రెండవ రాకడ ఇంత ఆలస్యం అవుతుందని అసలు అనుకోవాలా, కానీ నేడు మాత్రం పాస్టర్లు క్రైస్తవులు అందరూ కూడా అది వస్తుంది, అది రెడీగా ఉందని చెప్పి రకరకాల సూచనలు చూపిస్తూ ఉంటారు. కాదు, పిల్లి మ్యావన్నా కుక్క బొవ్వన్నా కానీ ఇదిగో ఇదే సూచన అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. న్యూస్ ఏదైనా గొప్ప న్యూస్ జరిగిందా, ఇదే సూచన. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి 2024, మోడీకి అనుకున్న మెజారిటీ రాలేదు, ఇదే సూచన. లేకపోతే ఇంకోటి ఏది జరిగినా కానీ ఇదే సూచన. ఇజ్రాయేలు హమాస్ యుద్ధం జరుగుతుంది, ఇదే సూచన.
ప్రతిదీ కూడా ఇదే సూచన కానిదంటూ ఏదీ లేదనమాట. ఏదో రకమైన ట్విస్టెడ్ లాజిక్ పెట్టి రెండవ రాకడ వచ్చేస్తుందని నమ్మించాలని చూస్తూ ఉంటారు. గొర్రెలు నమ్ముతూ ఉంటాయి. సో ఇది ఆ విషయం పౌలు సంగతికొస్తే. తర్వాత యేసు చెప్తున్నాడు ఇంకొకళ్ళకి ఏది ఆయన సువార్తల్లో ఏమని, మీరు ఎక్కువ కాలం సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, నేను వెంటనే వచ్చేస్తున్నాను అన్నాడనమాట. ఎక్కడ అంటే మత్తయిలో 10లో చూడండి, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును అని చెప్పేసి అంటున్నాడు. మీరు సువార్త ఇదంతా నా పేరు మీద చెప్తున్నారు కదా, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని. సువార్త అంటే యేసుని నమ్మడం కాదు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దాన్ని మీరు నమ్మి బాప్తిజమం పొందితే మీరు రక్షింపబడతారు, లేకపోతే రక్షింపబడరు అని చెప్పేసి. నా ద్వారా మీకు సువార్త వస్తుంది, అందుకే నా ద్వారా మీరు తండ్రిని చేరుకుంటారని యేసు ఉద్దేశం. ఎనీహౌ ఏదేమైనా ఇది చెప్పినందుకు మీరు ద్వేషింపబడతారు. వారు ఆ పట్టణం అంటే వీళ్ళొక పట్టణంలో సువార్త చెప్తా ఉంటారు కదా, ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు ఎవరు, ఆ పట్టణపు జనులు కానీ ప్రధాన యాజకులు కానీ వీళ్ళందరూ కూడా, వాళ్ళు మిమ్మల్ని హింసిస్తే గనక మీరు మరి ఒక పట్టణానికి పారిపోడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఏంటి, యెరూషలేంలో ఉన్నారు, 7 సువార్త చెప్పండి. ఇక్కడ మిమ్మల్ని తిట్టారా, మిమ్మల్ని కొట్టబోయారా, తర్వాత బేత్లెహేంకి వెళ్ళండి, అక్కడ ఇబ్బంది వచ్చిందా, హెబ్రోన్కి వెళ్ళండి, అక్కడ ఇబ్బంది వచ్చిందా ఇంకోటి వెళ్ళండి, నజరేత్కి వెళ్ళండి, గలిలయకి వెళ్ళండి, మీకు చాలా ప్లేసులు ఉన్నాయి తిరగడానికి. పట్టణాలు, సిటీస్ అనమాట. ఇక్కడ పట్టణాలు కూడా కాదు, మీరు ఇంగ్లీష్లో చూస్తే సిటీస్ అని ఉంటాయి. ఆ మహా అయితే మీరు అప్పుడు లెక్క పెట్టుకోండి ఎన్ని ఉంటాయి. ఓకే, యేసు జీవించాడన్న రోజుల్లో మొత్తం ఇజ్రాయెల్లో వేల మీద లెక్క పెట్టచ్చు అనమాట. మీరు అన్నీ ఉంటాయి పట్టణాలు అంటే నగరాలు. యేసు ఇక్కడ మీకు ఈ పట్టణంలో హింస ఎదురైతే వేరొక పట్టణానికి పారిపోండి, అక్కడ కూడా హింస ఎదురైతే మరొక పట్టణానికి పారిపోండి. ఇలా పట్టణాలు మారుతూ ఉండండి, మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి, మీరు ఇట్లా వాళ్ళు మిమ్మల్ని తరమగా మీరు ఈ ఉన్న పట్టణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ తిరిగే లోపు మనుష్య కుమారుడు వస్తాడు అని చెప్పేసి, వచ్చు వరకు అంటున్నాడు మనుష్య కుమారుడు. ఆలోపు మీరు ఈ పట్టణాలన్నీ కూడా తిరిగి ఉండర్రా, అంతే తొందరగా వచ్చేస్తాడు. సో వీళ్ళు ఒక్కొక్క పట్టణం లేకపోతే నగరంలో 10 ఏళ్ళు ఉన్నారనుకున్న, 10 ఏళ్ళు కూడా ఉండనివ్వరండి, వెంటనే తరిమేస్తారు వీళ్ళని సువార్త అంటే. బట్ స్టిల్ 10 ఏళ్ళు వీళ్ళు చెప్పగలిగారు అనుకున్న, 40-50 ఏళ్ళు, ఓకే లేదు 5 ఏళ్ళు వేసుకోండి రఫ్గా, ఎంత అనుకున్నా మీరు, ఒక 40-50 ఏళ్ళు కన్నా వీళ్ళు అన్ని పట్టణాలు రౌండ్ చేయడానికి ఎక్కువ కాలం పట్టదు. సో ఆ టైంలో ఈ వచనం ఉద్దేశం ఏంటంటే 40-50 ఏళ్ళు దాటకుండానే మనుష్య కుమారుడు వచ్చేస్తాడు అని అర్థం. ఇలా ఎందుకు రాసుకున్నారంటే ఈ సువార్తలు రాసే టైం కల్లా వీళ్ళ టెంపుల్ పడిపోయింది 70 CEలో. ఆ తర్వాత వచ్చిన ఈ సువార్తలు. సో టెంపుల్ పడిపోయింది, ఏంటి ఇది ప్రళయమా అని చెప్పి, నిజమే ఇది ప్రళయమే అని ఉద్దేశంతో అప్పుడు చాలామంది జనాలు ఉన్నారనమాట. ఎపోకలిప్టిక్ జ్యూస్ కానివ్వండి, ఇట్లా రకరకాలు. సో వీళ్ళేందంటే యేసు కూడా ఒకట ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరే అని చెప్పేసి అంటారు. సో అందరూ కలిసి ఇది ప్రళయానికి సంకేతం, ఎక్కువ కాలం లేదు, టెంపుల్ పడిపోయింది కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో రాసుకున్నారనమాట. అందుకనే అలా వచ్చేస్తాను, మీరందరూ ఈ పట్టణాలన్నీ కూడా తిరిగి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పి యేసు చేత ఈ వచనం చెప్పించారు. కానీ వెళ్ళిపోయారు. వీళ్ళు ఇజ్రాయేల్ పట్టణాలే కాదు, అటు జోర్డాను, కింద ఐగుప్తు, పైన రోమా, ఆ పట్టణాలు ఈ పట్టణాలు అన్ని పట్టణాలు తిరిగేశారు. భూమి మొత్తం స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఆఖరికి. ఓకే, స్ప్రెడ్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా మనుష్య కుమారుడు రాలా. ఓకే, వచ్చేస్తారని ఉంది కదా పైన మీరు చూడండి, మనుష్య కుమారుడు వచ్చే వరకు అని చెప్పేసి. ఇజ్రాయేల్ నానాడే వాళ్ళు ముంచేశారు మొత్తం తిరిగేసి. ఓకే, సో ఇంతవరకు రావడం లేదన్నమాట. అయితే ఎలాగన్నా జనాలను మతం మార్చి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే చర్చి ఏం చేసింది, మనుష్య కుమారుడు రావడం అంటే దేవుని రాజ్యం రావడం అంటే చర్చి పుట్టింది కదా, ఇదే మనుష్య కుమారుడు రాజ్యం. చర్చే ఇక్కడ ఆయన యొక్క రాజ్యం అన్నమాట. పరలోక రాజ్యానికి ఒక ప్రతిబింబం లాంటిది, లేకపోతే షాడో లాంటిది, ఇట్లా రకరకాలుగా అడ్డగోలు కారణాలు చెప్పారు. ఐ థింక్ అగస్టిన్ అనుకుంటా ప్రకటన గ్రంథంలో 1000 సంవత్సరాల పాలన ఉంటుందన్నమాట. 500 దగ్గర ఏమన్నాడంటే ఈయన అగస్టిన్ అనుకుంటా ఐ థింక్. సో ఈ 500 దగ్గర మొదలైంది కదా, ఇదే ఆ 1000 ఏళ్ల పాలన అని చెప్పి చెప్పాడు అనమాట. చర్చి కింద ఉంది కదా, ప్రకటన గ్రంథంలో చెప్పిన పాలన ఇదే అని చెప్పి 1000 ఏళ్ళు మోసం చేశారు దాదాపుగా. తర్వాత అది ఆ కాన్సెప్ట్ కొట్టుకుపోయింది. సో నడిచినంత కాలం అబద్ధం నడిపిస్తారు, తర్వాత దాన్ని ఎత్తను కూడా ఎత్తారనమాట ఎవరు, దాన్ని అట్లాగే మర్చిపోతారు. సో
ఇట్లా చేసుకుంటూ వచ్చారనమాట. ఇది చర్చ్ పుట్టడం అంటారు. అయితే ఇప్పటి చర్చే లేకపోతే క్రైస్తవమే దేవుని రాజ్యం అని ఆనాడు గొప్ప అర్థం అల్లేసిందనమాట. ఇదంతా చేయాలని చెప్పేసి జనాలు కూడా నమ్మేశారు. అప్పుడేంది ఇప్పటికీ నమ్ముతున్నారు. మీరే అర్థం చేసుకోండి. మనుష్య కుమారుడు వస్తాడు, దేవుని రాజ్యం వస్తుంది, సమీపించే ఉన్నది, ఇంతవరకు రాలేదేందయ్యా అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. చర్చిలో వినేటోళ్ళు నమ్మేస్తారనమాట. అరే మనుష్య రాజ్యంకి మనకి సూచనలు ఉన్నాయి, అది వచ్చినప్పుడు ఇలా ఇలా ఆకాశంలో అన్నీ కనిపిస్తాయి అని చెప్పేసి చెప్పారు. సూచనలు ఏవీ లేవు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా. సో దీన్ని నమ్మేటోళ్ళు కొంతమంది ఉన్నారు, లేదు లేదు చర్చ ఏం కాదు దేవుని రాజ్యము, అది వేరే రావాల్సి ఉంది, వీళ్ళు ఏదో కహాని అల్లుతున్నారని నమ్మే క్రైస్తవులు కూడా ఉన్నారు. వీళ్ళు ఇంకో బ్యాచ్, మళ్ళీ ఇట్లా అనేక రకమైన బ్యాచ్లు ఉన్నాయన్నమాట. ఏదైతేనేమి అందరూ ఏంటంటే మనుష్య కుమారుడు రావాల్సి ఉంది, ఇంకా రెండవ రాకడ మిగిలిందని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట. అయితే మనుష్య కుమారుడు ఎలా వస్తాడు, దేవుని రాజ్యం వచ్చేటప్పుడు ఏమేమి సూచనలు కనిపిస్తాయో ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసామన్నమాట. ఆకాశం ఏమవుతుంది, సూర్యుడికి ఏమవుతుంది, చంద్రుడు ఏమవుతాడు, నక్షత్రాలు ఏమవుతాయి, ఎట్లా జనాలకి ఏమవుతుంది, వాళ్ళందరూ ఎట్లా రొమ్ములు కొట్టుకుంటారని చెప్పేసి ఇట్లా రకరకాల సూచనలు మీకు లాస్ట్ ఎపిసోడ్లో చూపించాం పార్ట్ 4లో. ఓకే, ఎవరన్నా చూడకపోతే ఆ పార్ట్ 4ని చూడండి. సో ఈ తరము గతించక మునిపే వస్తానని చెప్పి అందుట్లో చూసామన్నమాట. ఆ సూచనలు చర్చిని కూడా ఇబ్బంది కలిగించాయి. ఎందుకంటే ఆకాశం అంతా తేడా పడిపోతుంది. ఇది చర్చ్ చేయలేదు. జనాల మతులు చెడగొట్టగలరు కానీ ఆకాశంలో సూర్యుని యొక్క వెలుగును తీసేయలేరుగా వాళ్ళు. చంద్రుడిని వెలిగింపకుండా చేయలేరు కదా. ఆకాశ నక్షత్రాలను వాళ్ళు రాల్చలేరు కదా. అందుకని దేవుని రాజ్యం అంటే చర్చే. కానీ యేసు యొక్క రెండవ రాకడ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే రెండవ రాకడ వస్తే అది కూడా దాచిపెట్టలేని అంశం కదా. సో అందుకని దాన్ని రప్పించలేరు కాబట్టి వీళ్ళు రెండవ రాకడ ఇంకా రావాల్సి ఉంది, కానీ దేవుని రాజ్యం అంటే మా చర్చే అని చెప్పి మరొక అబద్ధం వెళ్ళారనమాట. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు అల్లుతూ నేసిన యొక్క అబద్ధపు అంగీ ఉంది కదా, వీళ్ళు నేసింది ఇదేనమాట క్రైస్తవం అంటే. అది క్రైస్తవం అంటే ఒక అంగీని తీసుకొచ్చి వీళ్ళు యేసుకి తొడిగారనమాట. అంగీ దేనితోటి నేసారంటే అబద్ధాలు అనే దారాలతోటి నేశారు. ఎన్నో దారాలు నేశారనమాట అంగీ తయారవ్వడానికి. సో నేతగాళ్ళు ఎవర్రా అంటే క్రైస్తవులు, పాస్టర్లు, బిషప్లు, ఇట్లా వీళ్ళందరూ కూడా. దాన్ని సపోర్ట్ చేసింది ఎవరు? ఆ పరిశ్రమని, ఆ వస్త్రం తయారవ్వడానికి రోమా సామ్రాజ్యం. ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు చేయాల్సిన శ్రమ వాళ్ళు చేసి ఈ అంగీని తయారు చేసి జనాల మీదకి వదిలేరన్నమాట. ఇప్పుడు ఇది జరిగింది. నెక్స్ట్, మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట ఎవరో చూస్తారంట, వారు ఇంకా బ్రతికే ఉన్నారా, వింటే ఇప్పుడు ఎక్కడున్నారు అని చెప్పేసి ప్రశ్న. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, అంటే యేసు పట్టుబడిన తర్వాత జరుగుతుంది. ఇప్పటిదాకా యేసు పట్టుబడక ముందు చూసాము, యేసు దొరికిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే చూడండి ఇక్కడ 26వ అధ్యాయంలో. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, ఇది ప్రధాన యాజకుడు అంటే ఈ దొరికిపోయిన తర్వాత రాత్రిపూట ప్రధాన యాజకుడైన కైపా ఇంటికి తీసుకొస్తారు ఈయన్ని. పేతురు కూడా వెనకాలే ఫాలో అవుతే ఇంటి దగ్గర బయట ఆగిపోతాడు అనమాట. బయట జనాలు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుని ఉంటాడు. సో అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుము అని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అంటే, ఆన్సర్ చెప్పురా, నువ్వు నిజంగా క్రీస్తువా కాదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడువా కాదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాకు ఆన్సర్ చెప్పు, దేవుని తోడు అని ఒట్టు పెట్టారు వాళ్ళు. అందుకు ఏసేమని ఆన్సర్ చెప్పలా, నీవన్నట్టే అన్నాడు. నీవన్నట్టు అంటే అర్థం ఏంటి? ఆన్సర్ చెప్పినట్టే కాదు. ఇప్పుడు మీరు అంటారు, మీరు నన్ను అడిగారు అనుకోండి, ఓకే, మీరు నన్ను అడిగారు కాపరి మీరు క్రిస్టియనా కాదా అని చెప్పి, నీవన్నట్టే అంట. దాని అర్థం ఏంటి? నేను క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్ట కాదని ఒప్పుకున్నట్ట? మీరు ప్రశ్న వేశారు, నువ్వు క్రైస్తవుడువా కావని, నీవన్నట్టు అంటే అర్థం ఉందా? లేదు. ఇంకా తర్వాత ఏమని చెప్తున్నాడు దీనికి తోడు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమును కూర్చుంటయు ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఇది ఒక దరిద్రం అన్నమాట. అడిగిన దానికి చెప్పరా అంటే, మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు నువ్వో కాదో చెప్పరా అంటే అసలు సందర్భం లేకుండా ఈ పిచ్చి ప్రలాపం చూసారా? నీవన్నట్టు అనేది ఒకటి బుల్షిట్ స్టేట్మెంట్. ఆ తర్వాత మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమును కూర్చుండటం మీరు చూస్తారంటే, మనుష్య కుమారుడా కాదు, నువ్వు దేవుని కుమారుడువా కాదా అని అడిగింది ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా అటు ఇటు చెప్తున్నాడు. సరే, అది పక్కన పెట్టద్దు, ఇప్పుడు మనకు అంశం అది కూడా కాదు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు అంటే యేసు చెప్పుకుంటాడు కదా, మనుష్య కుమారుడు అని నన్ను ఇండైరెక్ట్గా చెప్పుకున్నాడు కదా. సో ఆ యాంగిల్లో చూసిన ఈ మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండట, అంతేకాదు ఆకాశ మేఘారూఢుడై వచ్చుట కూడా మీరు చూతురని చెప్పగా,
మనతో కాదు చెప్తుంది, ఈయన్ని బంధించి ఇంటరాగేషన్ చేస్తున్న ఆ జనాలతోటి చెప్తున్నాడు. ఆ జనాలే కాదు, పోనీ అక్కడ ఎవరన్నా మీరు చూస్తానంటే మనతోటి కాదు కదా చెప్తుంది ఈయన. ఇది మొదలుకొని వాళ్ళతోటి అడిగిన వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, నీవన్నట్టే అని. అడిగిన ప్రశ్నకి తిన్నగా చెప్పే సమాధానం ఎడితిరిగి లేదండి యేసుకి. మీరు సువార్తలు మొత్తం చదివితే అర్థమవుతుంది. ఉపమానాలు చెప్తాడు. ఉపమానాలు ఎందుకు చెప్తున్నామంటే, ఉపమానాలు చెప్తే జనాలకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను, అందుకే మీకు తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తుంది అని చెప్పేసి చెప్తాడు శిష్యులకి. అదొక అంశము ఉంది మళ్ళీ. సో నీవు దేవుని కుమారుడమైన క్రీస్తువేనా అని అడిగితే అవునో లేకపోతే కాదో అని చెప్పకుండా ఇంకేదో చెప్పాడు. సరే, ఇంతకేమని చెప్పాడు? మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమును కూర్చుండటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురు అని. ఇక్కడ మీరు అంటే ఎవరు? ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 64 అక్కడి నుంచి జరుగుతుంది అనమాట వచనాలు. మీరు 57 నుంచి చూస్తే, ఆ ఇంటి యజమానుడైన కైప, అక్కడ కూడి ఉన్న శాస్త్రులు, పెద్దలు, బహుశా అక్కడ బంట్రోతులతో కూడా కూర్చొని ఉన్న పేతురు, ఇదంతా ఆ సందర్భంలో అనమాట. 57 నుంచి కూడా యేసుని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వచనాల్లో మొత్తం చెప్తా వస్తారనమాట. వాళ్ళు ఉన్నారని. సో వీళ్ళందరిలో ఎవరన్నా అయి ఉండొచ్చు అనమాట. మీరు అంటే అక్కడ ఉన్న లొకేటెడ్ పీపుల్ అనమాట ఆ లొకేషన్లో. ఓకే, సో ఎవరు? కైప, శాస్త్రులు, పెద్దలు. అక్కడ పేతురు పోయి లోపలికి వెళ్ళే ధైర్యం లేక బంట్రోతులతో కూర్చుంటాడు. సో ఇక్కడేనమాట పేతుర్ని చూసి జనాలు నువ్వు వాడి శిష్యుడే కదా అంటే నేను కాదంటాడు, నాకెవరో తెలియదు అంటారు యేసు. సో 3 సార్లు చెప్తాడు అనమాట, నాకు తెలియదు అని. అప్పుడు కోడి కూసిద్ది, అప్పుడు ఈయనకి బలు వెలిగిద్ది అనమాట. ఇప్పటి వరకు యేసు అనేక మిరాకిల్స్ చేశాడు. ఓకే, చేశాడు. అప్పుడు కూడా వీళ్ళందరికీ బలు వెలిగింది. సో యేసు చివరిసారిగా చెప్పినప్పుడు ఇప్పుడు పేతురుకు బలు వెలిగింది. అది. సో పెద్ద డిఫరెన్స్ లేదు దానికి దీనికి. సో ఇట్లా పేతురు అబద్ధ సాక్ష్యం చెప్తాడుగా. ఇది అంటే ఏంటంటే ఇట్లా తెలియదని చెప్పి పేతురు చెప్పాడు, అది వేరే సందర్భం. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా ఏంటి, యేసు మీద అబద్ధ సాక్ష్యం కోసం వెతకుచున్న మిగతా ప్రధాన యాజకులు, మహాసభ వారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అంటే అధిక పక్షంలో వీరందరూ, హీన పక్షంలో వీరిలో కొందరైనా మనుష్య కుమారుడు ఆకాశ మేఘారూఢుడై వచ్చుట దేవుని కుడిపార్శ్వమున కూర్చుండట. చూడండి ఏమేం చూస్తారంటే వీళ్ళు, మనుష్య కుమారుడు కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు కూడా మీరు చూతురు. కుడిపార్శ్వమున కూర్చున్నాడనేది స్వార్థలోనే నెరవేరింది. ఈయన పైకెళ్ళి ఆరోహణమయ్యి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని చెప్పేస్తాడు, ఇట్ ఈస్ డన్ అని. మీరు చెక్ చేయలేరు కదా ఆయన నిజంగా కూర్చున్నాడా లేదని. సో నెరవేరింది. మీరు చెక్ చేయలేరు కాబట్టి నెరవేరిందని చెప్తారు. వాళ్ళకేం పొయ్యేది లేదనమాట, ఎందుకంటే మీరు ప్రూవ్ చేయలేరు కాబట్టి దీని అసలు ఆయన ఎక్కడ కూర్చున్నాడే అని. కానీ ఆయన మేఘారూఢుడై వచ్చుట అది మీరు వెరిఫై చేయగలరు. అర్థమవుతుంది కదా, ఇది క్లాసిక్ డిఫరెన్స్ అండి. కుడి పార్శ్వమున కూర్చున్నాడో లేదో మీరు చూడలేరు. ఇప్పటికి కూడా ఆయన ఇంకా రాలేదు కాబట్టి కుడి పార్శ్వమున కూర్చునే ఉంటాడు. మీరు చెక్ చేయగలరా? అసలు చెక్ చేయలేరు. సో ఇది జరిగింది అంటారు. కానీ ఆకాశ మేఘారూఢుడై రావడం అది మీరు చెక్ చేయగలరు అంటే, ఎందుకంటే అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. అందుకని అది జరగలేదన్నమాట. అది ఎప్పుడు జరిగిద్ది? 2వ రాకడకి వేశారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, కుడి పార్శ్వమున కూర్చుండడము, మేఘారూఢుడై రావడము, ఈ 2 కూడా మీరు మీరు చూస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరికి? మనకు కాదు, అక్కడున్న జనాలకి. అధిక పక్షంలో అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ, హీన పక్షంలో అట్లీస్ట్ కొంతమందికి. పేతురు వీళ్ళందరూ బయట కూర్చున్నారు కాబట్టి అట్లీస్ట్ రూమ్లో ఆయన్ని ప్రశ్నిస్తున్న ప్రధాన యాజకులు కానీ లేకపోతే మహాసభ వారు కానీ వీళ్ళనమాట. ఓకే, ఇక్కడ ఈయన మాట్లాడుతుంది ఎవరితోటి? ఆ ప్రధాన యాజకుడు అడిగిన క్వశ్చన్కి ఈయన ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట. సో ఎట్ ద లీస్ట్ ఆ ప్రధాన యాజకులన్నా అయి ఉండొచ్చు అనమాట. వీళ్ళల్లో కొందరన్నా కానీ అది చూడాలి. ఓకే, ఈ 2 కూడా చూస్తారని ఎవరు చెప్తున్నారు? యేసే స్వయంగా చెప్తున్నాడు. అయితే ఇంతవరకు దేవుని రాజ్యం రాలేదు, కానీ వారందరూ ఆ రోజుల్లోనే చనిపోయారు. ఎందుకంటే ఇప్పటివరకు ఒకళ్ళు కూడా బతికలేరు కదా వాళ్ళల్లో. సో యేసు మీరు చూస్తారా అని చెప్పిన విషయాలు చూడకుండానే వాళ్ళు చచ్చారు కాబట్టి దాని అర్థం ఏంటి? యేసు చెప్పిన ప్రవచనం నెరవేరలేదు. దాని అర్థం ఏంటి? యేసు ఒక అబద్ధ ప్రవక్త. అలాంటి అబద్ధ ప్రవక్తను ఏం చేయాలన్నాడు? యెహోవా రాళ్లతో చావగొట్టాలి అని చెప్పేసి చెప్పాడనమాట. మనం చావగొట్టకపోయినా అట్లీస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి? ఈ చదివితే
సో వీళ్ళు ఊదర కొడతా ఉంటారు కానీ మీరు కంటెక్స్ట్ ఏంటి, ఎవరితో చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు, ఇవన్నీ మీకు అనలైజ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఒక పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి, ఇది రెండవ రాకడ అనేది ఒక పెద్ద అబద్ధం అని మీకు ఇక్కడ స్పష్టమైపోతుంది. ఇంతకన్నా మనకు క్లారిటీ అవసరం లేదనమాట. సో ఇది ఇప్పటికి మనకి 17 అయిపోయి ఇంకొక 4 సెక్షన్సే ఉన్నాయి అనమాట. ఆ 4 సెక్షన్స్ కూడా నెక్స్ట్ ఫైనల్ పార్ట్ 6వ రోజు సృష్టి అంటారు కదా, 6వ ఎపిసోడ్లు చూసేద్దాం. అయిపోతుంది అక్కడితోటి. 7వ దినం నుండి నేను విశ్రాంతి తీసుకుంటాను. ఈ అంశంలో వేరే ఎపిసోడ్లు చేయాల్సి ఉంటుంది. సో మీరు కూడా దీని నుండి వైరుధ్యాస్త్రం నుండి విశ్రాంతి తీసుకోవచ్చు. మీకు కూడా విశ్రాంతి ఇచ్చేస్తున్నాను అనమాట. దాన్ని ఘనపరచండి, దాన్ని ప్రతిష్ఠితం చేయండి. ఆ రోజు ఏదైనా బొల్లు ఎవరికన్నా ఇచ్చుకోండి, మన ప్రభువులకు కానీ వీళ్ళందరికీ. ఆపై మీ ఇష్టం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మాత్రం డెఫినెట్గా చేయండి మీ గ్రూప్స్లో. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో పెడతాను. సో డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. అర్థం కాకపోతే ఎపిసోడ్స్ చూడండి. ఇంకా అర్థం కాకపోతే తర్వాత ఒక లైవ్ పెడతాను అన్నమాట. దీని మీద మీరు క్వశ్చన్స్ వచ్చి అడగొచ్చు. సో అది మళ్ళీ ఉంటానండి. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.